అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. కంచం చెంబు బయటపడేసి రాయి రప్ప లోపలేసుకున్నట్టుగా సంసారం చేసేవారు కొందరుంటారు. తమ ఇంట్లో ఎవరున్నారు, వారు ఎలా ఉన్నారు, వారి కోసం ఏం చేద్దాం అని కాకుండా పొరుగు వారిపై కడుపు మంటతో రగిలిపోతూ ఉండేవారు ఉంటారు. ఇలాంటి వారు చాలామందే ఉంటారు. చివరికి వీరు మట్టి కొట్టుకుపోతారు. ఎందుకంటే స్వీయ నిర్మాణం గురించిన ఆలోచన వీరికి ఉండదు కనుక. మన పొరుగున పశ్చిమ దిక్కున పాకిస్తాన్ ఉంది కదా, అచ్చంగా పాకిస్తాన్ ఇలాంటిదే. తన కథేమిటో తాను చూసుకోకుండా, తన చావు తాను చావకుండా స్వతంత్రం వచ్చిన 1947 నుండి భారత్ పైన బడి ఏడవడానికే సరిపోయింది. తనది కాని కాశ్మీరు కోసం 4 సార్లు యుద్ధం చేసింది. టెర్రరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పుడు ఈ దేశం ఎంత దారుణంగా దివాలా తీసింది అంటే సత్రంలో భోజనం, మఠంలో నిద్రపోవాల్సిందే అన్నట్టుగా అయింది. అంటే ఉండడానికి కొంప, తినడానికి తిండి కూడా కరువైందని దీని అర్థం. ఇది ఎవరో చెప్పే మాట కాదు. నిన్ననే వరల్డ్ బ్యాంకు ఒక నివేదికలో పాకిస్తాన్ యొక్క భయానక ఆర్థిక చిత్రాన్ని గీసి చూపించింది. ఇప్పటి వరకు ఉన్న దరిద్రానికి తోడుగా మరొక 10 మిలియన్లకు పైగా ప్రజలు పేదరికంలో పడిపోయే ప్రమాదం ఉందంటూ చెప్పింది. మిలియన్ అంటే 1 కోటి అని కదా అర్థం. ఇంకో పాత విషయం ఏమిటంటే ఇప్పటికే 98 మిలియన్ల ప్రజలు ఆల్రెడీ కటిక దరిద్రంలో మునకలేస్తూ ఈదుతూ ఉన్నారు. అంటే సుమారుగా 10 కోట్ల మంది అన్నమాట. ఇప్పుడు మరొక కోటి మంది వీరికి జత కలుస్తున్నారు అంటూ నివేదించింది వరల్డ్ బ్యాంక్. స్వతంత్రం కావాలి అని బ్రిటిషోడితో పోరాడి, మా దేశం మాకు కావాలి, మాకు సపరేట్ కావాలి అని పగబట్టి, పోట్లాడి, పట్టుబట్టి సాధించుకున్న పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాగి తగలబెట్టుకున్నట్టయింది. పాకిస్తాన్లో ఆర్థిక అభివృద్ధి రేటు 1.8% ఉంటే ద్రవ్యోల్బణం రేటు 26%తో ఆకాశాన్ని దాటుకుపోతూ సత్రంలో భోజనం, మఠంలో నిద్ర సామెతను నిజం చేస్తోంది. ఈ లెక్కలు చూసి అప్పిచ్చిన అంతర్జాతీయ వడ్డీ వ్యాపార సంస్థ IMFకు బీపీ పెరిగిపోతోంది. 26% ద్రవ్యోల్బణం, 1.8% అభివృద్ధి రేటు ఉంటే ఇక ఎన్నటికీ ఈ దేశం సంపాదించుకుంటుంది, ఎన్నడూ తన అప్పు తీర్చే స్తోమతను సాధిస్తుంది అని అమ్మ బాబోయ్ పాకిస్తాన్లో దరిద్రం 40% చేరింది అంటోంది. అప్పిచ్చిన వాడికి ఎలా తీరుస్తాడు వీడు అన్న భయం ఉంటుంది కదా. వరల్డ్ బ్యాంక్ ప్రకారం పాకిస్తాన్లో పావర్టీ రేటు ఒకే ఒక్క సంవత్సరంలో 34.2% నుండి 39.4% పెరిగిందట. 12.5 మిలియన్ల మంది ప్రజలు రోజుకు $3.65 ఆదాయ స్థాయికి పడిపోయారట. ఈ పరిస్థితి ఎప్పటి నుండో కంటిన్యూ అవుతూ ఉండటంతో 98 మిలియన్ల మంది ప్రజలు ఎప్పటి నుండో పేదరికంలోనే మగ్గుతూ ఉన్నారు. చాలా కాలం నుండి పేదరికంలో మగ్గుతూనే ఉన్నారు. పోనీ ఇకపై మరి కొత్తగా ఎలక్షన్స్ జరిగాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది, మరి ఇకనైనా పరిస్థితిలో ఏమైనా మార్పు ఉంటుందా? కొత్త నాయకులు ఏమైనా పాత గోడకు సిమెంట్ కొట్టి సున్నం వేస్తారా అంటే అలాంటి అవకాశమే లేదట. డాబు సరి బావా అంటే డబ్బు లేదే మరదలా అనడానికే తప్ప ఈ ప్రభుత్వం ఊడబొడిచేది ఏమీ లేదట. పాకిస్తాన్ ఎకనామికల్ మోడల్ ఎలా ఉంది అంటే సుదూర కాలంలో కూడా పేదరికాన్ని తగ్గించే విధంగా లేదు. ఇతర దేశాలు అంటే పొరుగు దేశాల కంటే, అక్కడి ప్రజల జీవన ప్రమాణాల కంటే దీన స్థితిలో ఉన్నాయి. ఇక ముందు కూడా ఈ విధంగానే ఉంటాయట వీరి జీవితాలు. ఇది మనం చెప్పుకోవడం లేదు ఫ్రెండ్స్, వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో చెప్పింది. అయ్యో పొరుగు దేశం ఇంత పేదరికంతో కొనారిల్లుతోందా అని మనం విచారించడానికి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ స్పష్టంగా మన శత్రుదేశం. 4 సార్లు కొవ్వెక్కి యుద్ధానికి వచ్చింది. ఇప్పటికీ సందు దొరికిన ప్రతిసారి భారత్పై, కాశ్మీర్పై క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. సంతానం కోసం సప్త సముద్రాల్లో స్నానం చేయడానికి వెళ్ళి వస్తే ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్త ఊడింది అన్నట్టు భారత్పై పడి పడి ఏడ్చి బర్బాద్కా బాపై సొంత ప్రజల ఉసురు తీస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్లోని ప్రస్తుత దీనస్థితికి 10 కారణాలు ఏమిటా అని మనం ఒకసారి సెర్చ్ చేస్తే ఫస్ట్ పాయింట్గా బ్యాడెస్ట్ రూలింగ్తో మొదలవుతుంది. తర్వాత అగ్రికల్చర్ పట్ల కేర్లెస్, మార్కెట్ డిస్టోరేషను, హై రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషను, వాణిజ్య లోటు గందరగోళం, వివక్షతో కూడిన విద్యా విధానం, దేశవ్యాప్తంగా అన్ని రకాల సెక్టార్ల మధ్య అసమానతలు, అన్యాయమైన కేటాయింపులు, యుద్ధాలు, బార్డర్ సంఘర్షణలు, టెర్రరిజం కనబడతాయి. ఇంకా చాలా కారణాలు ఉంటాయి కానీ టాప్ 10లో మాత్రం ఇవి ఉంటాయి.
ఈ కారణాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరు చేసిన కర్మ వారనుభవించగా ఎప్పుడైనా తప్పదన్నా అని రేలంగి గారు వరకట్నం మూవీలో పాడిన పాట గుర్తు రావడం లేదా? పాడింది ఘంటసాల అనుకోండి. వరల్డ్ బ్యాంకు యొక్క లీడ్ కంట్రీ ఎకనామిస్ట్ టోబియస్ హక్ అనే ఈయన పాకిస్తాన్ దీనస్థితి నుండి బయటపడడానికి ఏం చేయాలో కొన్ని సూత్రాలు చెప్పాడు. టోనియస్ హక్ చాలా ప్రతిష్టాకరమైన ప్రతిభావంతమైన ఎకనామిస్టు. 20 కంటే ఎక్కువ దేశాల ఆర్థిక విధాన రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఎకనామిస్టు. ఈయన పాకిస్తాన్ బతుకు ఇక ముందైనా ఏమాత్రమైనా బాగుపడాలంటే ఈ విధంగా ఉండాలి అంటూ కొన్ని విషయాలు చెప్పాడు. అర్జెంటుగా రియల్ ఎస్టేట్ అండ్ అగ్రికల్చర్ పైన ట్యాక్స్ ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. వృధా ఖర్చులు తగ్గించాలి. ఇలా వెంటనే 7% పైగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి. జీడిపిలో ఖర్చులను 2.7% తగ్గించాలి. జీడిపి నిష్పత్తిని 5% పెంచడానికి పన్నులను పెంచాలి. ఇలా చేస్తే ప్రస్తుత బుద్ధి తక్కువతో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థను సరైన దిశకు మార్చవచ్చు. జీడిపి నిష్పత్తిని 5% పెంచాలంటే రియల్ ఎస్టేట్ అండ్ అగ్రికల్చర్ రంగాలపై పన్నుల భారాన్ని మోపక తప్పదు. నేటి పాక్ ఆర్థిక పరిస్థితిపై వరల్డ్ బ్యాంకు తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేస్తోంది అన్నాడు ఆయన. నిజానికి పాకిస్తాన్ జీడిపిలో 22% సమానమైన పన్నులు వసూలు చేయడానికి అవకాశం ఉంది. కానీ వాస్తవంలో వసూలు చేస్తున్నది 10.2% మాత్రమే. అంటే చేయాల్సిన దానిలో సగం మాత్రమే చేస్తోంది అని లెక్కలు తీసి చూపిస్తోంది వరల్డ్ బ్యాంకు. మరి వరల్డ్ బ్యాంకు వడ్డీకి గాను పాకికి అప్పిచ్చింది. అప్పు వసూలు చేసుకోవడానికి అన్ని లెక్కలు చూపిస్తుంది కదా. ప్రజలపైన, వ్యాపార రంగాలపైన అధిక పన్నులు విధించాలి, నాకు అప్పు కట్టాలి అని చెప్తోంది. ఉన్న ఊరి వాడికి కాటి భయం, పొరుగురి వాడికి నీళ్ల భయం అన్నట్టు వరల్డ్ బ్యాంకుకి అప్పెలా తీరుస్తాడురా దేవుడా అన్న భయం, పాకిస్తాన్కి ఏమో అధిక పన్నులు విధిస్తే అసలే ఆకలి చావులు చస్తున్న ప్రజలపై మరిన్ని పన్నులు వేస్తే ఎన్ని ఉద్యమాలు లేస్తాయో అన్న భయం. IMF అండ్ వరల్డ్ బ్యాంకుల లాంటివి పాకిస్తాన్తో ఎందుకు పన్నులను పెంచి ఎకానమీ సెట్ చేసుకోమని మొత్తుకుంటున్నాయి అంటే 2022 అండ్ 2023 సంవత్సరాలకు గాను దేశంలోని రకరకాల రంగాలకు 1.13 ట్రిలియన్ల సబ్సిడీలను ప్రకటించింది. ఇది 2023-2024కి గాను 1.074కి మార్చింది. గిల్గిట్ బాల్టిస్తాన్లో గోధుమలకు 10.5 బిలియన్లు, మెట్రో బస్ ప్రాజెక్టుకు 2 బిలియన్లు, మేరా పాకిస్తాన్ మేరా ఘర్ హౌసింగ్ స్కీమ్కు 12.2 బిలియన్లు, ఎరువుల సబ్సిడీకి 30 బిలియన్లు, ఇలా రకరకాల రంగాలకు సబ్సిడీలను ఇస్తున్నారు. వరల్డ్ బ్యాంకు ఏమంటుంది అంటే వీటిని తగ్గించాలి అంటుంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తగ్గించడానికి ప్రయత్నించింది, కానీ తగ్గించింది ఎలుకంతా, పెరిగింది ఏనుగంతా అన్నట్టుగానే ఇది చివరకు మిగిలింది. వ్యవసాయ రంగంలో గనక ఊహించని విధమైన లాభాలను రాబట్టగలిగితే ఇది పేదలకు, బలహీన వర్గాలకు ప్రయోజనకరం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ రంగానికే అధికమైన సబ్సిడీని ఇస్తోంది. ఆర్థిక మాంద్యాన్ని పరిమితం చేయడానికి రకరకాల రంగాలలోని ఉద్యోగుల జీతాలను చాలా పరిమితంగానే పెంచడం ఇంతవరకు జరుగుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటు 30% ఉండగా కూలీల జీతాలు మాత్రం 5% ఇంతవరకు పెరుగుతూ వస్తున్నాయి. దీనివల్ల ప్రజల జీవన వ్యయం సంక్షోభానికి గురవుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో పిల్లలు స్కూల్స్కి వెళ్లడం కూడా మానేయడం జరుగుతూ ఉంది. వైద్య చికిత్సలు మరింత అందనంత దూరం అవుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాలకు ఆహారం కూడా అందటం కష్టమవుతోంది అంటూ వరల్డ్ బ్యాంకు ఈ విధంగా కూడా చెప్తూ రకరకాలుగా గగ్గోలు పెడుతోంది. 2022లో పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ అండ్ బలూచిస్తాన్లలోని 43 ప్రాంతాలు తీవ్రమైన వరదలతో నష్టపోయాయి. పాకిస్తాన్ చెత్త రూలింగ్కి ఇవి కూడా తోడవడంతో ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి కారణమైంది. ఇలా పాకిస్తాన్ మొదటి నుండి సరైన విధానంలో సాగలేక, సరైన సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో లేక, దేశం నిండా ఉగ్రవాద మూకల స్వైర విహారాన్ని పెంచుకుని అభివృద్ధిని మాత్రం పూర్తిగా మర్చిపోయింది. భారత్ని మాత్రమే కంట్లో పెట్టుకుని గుడ్డిదైపోయి చీకట్లో దేవులాడుతూ ఇదే రియల్ అనుకుంది. చివరికి చూస్తే అత్యంత అవమానకరమైన దీనస్థితికి దిగజారిపోయింది. ఇష్టమైన పెంట ఇంగువతో సమానమైనట్టు ఇక ముందు కూడా ఎప్పటిలాగే ప్రవర్తిస్తే తమ ప్రజలకు తామే భిక్షపాత్రను ఇచ్చినట్టు అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.